హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చిందంటే మనకు మ్యాంగోస్ ఎక్కువగా ఉంటాయి కదా. ఈ సీజన్ లో మ్యాంగోస్ తో మనకు నచ్చిన అన్ని రకాల రెసిపీస్ అయితే చేసుకుంటాం. అలాగే నేను కూడా మామిడి పళ్ళతో కొత్త రెసిపీ చూపిస్తాను. నాకు తెలిసి యూట్యూబ్ లో ఇప్పటి వరకు అయితే ఎవరు చెప్పలేదు అనుకుంటున్నాను. నిజంగా పిల్లలు పెద్దలు అయితే అందరు ఇష్టంగా తింటారు. ఆ రెసిపీ ఏంటంటే మ్యాంగోస్ తో బూరెలు చేస్తాను. మేము వీటిని బూరెలు అంటాము. కొన్ని ప్లేస్లలో భక్షాలని పోలేలని ఇలా అంటుంటారు. మరి ఎందుకు లేట్, ఈ రెసిపీ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. ఈ రెసిపీ కోసం నేను గోధుమ పిండిని తీసుకుంటున్నాను. మీకు కావాలంటే మీరు మైదా పిండిని కూడా వాడుకోవచ్చు. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కొన్ని నీళ్లు పోసుకుంటూ చపాతి పిండి లాగా సాఫ్ట్ గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకొంచెం సాఫ్ట్ గా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను. నేను ఆయిల్ ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడు ఒక డబ్బాలో పోసుకుంటాం కదా, తర్వాత ఆయిల్ ప్యాకెట్ ని పడేయకుండా ఇలా చపాతీలు చేసినప్పుడు ఆ ప్యాకెట్ ని కట్ చేసి చపాతీ పిండిని పెట్టి అందులో మిగిలిన ఆయిల్ ఉంటది కదా, ఆ చపాతీ పిండికి మొత్తం కలిపి అదే కవర్ లో చపాతీ పిండి పెట్టి గాలి పోకుండా క్లోజ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా నేను ఎప్పుడు చేస్తాను ఇట్లనే. ఇలా చేయడం వల్ల అందులో మిగిలిన ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే పిండి కూడా కవర్ లో పెట్టడం వల్ల గాలి పోకుండా సాఫ్ట్ గా అవుతుంది. ఇప్పుడు ఒక మ్యాంగోని తీసుకోవాలి. నేను బంగినపల్లి మామిడి పండును తీసుకుంటున్నాను. ఈ మామిడి పండును మంచిగా కడగాలి. కడిగిన తర్వాత దీని మీద ఉన్న తొక్కను పీలప్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక మ్యాంగోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్ గా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసి అది వేడయ్యాక ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఈ రవ్వని మీడియం ఫ్లేమ్ లో మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేగినాక అందులో ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని కూడా వేసి ఒక నిమిషం వేయించుకోవాలి. ఇలా వేగినాక అందులో కొంచెం యాలకుల పొడి కూడా వేసి మంచిగా ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత అందులో 1.5 కప్పు వాటర్ పోసుకోవాలి. అయితే నేనైతే ఇక్కడ వేడి నీళ్ళని పోసుకుంటున్నాను. ఇట్లా వేడి నీరు పోసుకోవడం వల్ల తొందరగా అవుతుంది. అందుకనే నేను ముందుగా వాటర్ అయితే వేడి చేసుకుని పెట్టుకున్నాను. ఇలా వేడి నీళ్ళని పోసిన తర్వాత ఉండలు లేకుండా మంచిగా దగ్గరకు వచ్చే వరకు కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టిన మ్యాంగో ఉంది కదా, అది అంతా వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా అందులో రవ్వకి మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత అందులో 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. నేను మా పిల్లల కోసం అని షుగర్ కొంచెమే వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే కప్పు రవ్వకి కప్పు షుగర్ కూడా వేసుకోవచ్చు. నేను మా పిల్లలు కొంచెం తక్కువ తింటారని చెప్పేసి కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. ఇంకా బెల్లంతో కూడా ఈ రెసిపీ వేసుకోవచ్చు. ఈ షుగర్ అంతా కరిగి దగ్గరికి వచ్చాక ఇలా ప్యాన్ కి మ్యాంగో మిక్స్ సపరేట్ అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. అదే బౌల్లో ఉంటే త్వరగా చల్లారదు గనుక వేరొక ప్లేట్ లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత కొంచెం కొంచెం తీసుకుంటూ చిన్న బాల్స్ లాగా వేసుకోవాలి. అన్ని ఒకే సైజ్ లో వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపిన గోధుమ పిండి ఉంది కదా, అది తీసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకోవాలి. వాటిని కూడా చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా బాల్స్ లాగా వేసుకొని చేత్తో ప్రెస్ చేస్తూ ఇలా చేయాలి. రౌండ్ గా ప్రెస్ చేస్తూ వేళ్లతో ప్రెస్ చేస్తూ ఇలా చేయాలి. ఇప్పుడు మ్యాంగో స్టఫింగ్ ని ఇందులో పెట్టి నేను చూపిస్తున్న విధంగా క్లోజ్ చేయాలి. ఎక్కడా కూడా స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఇలా నీట్ గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని దానికి నూనె రాసి ఈ ముద్దను పెట్టి కవర్ క్లోజ్ చేసి చేత్తో బూరెల్లాగా వేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా చేయాలి. మరీ మందంగా కాకుండా మరీ సన్నగా కాకుండా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అది వేడైనాక నెయ్యి గాని నూనె గాని రాసుకొని అది వేడైనాక మనం చేసిన బూరప్పు ఉంది కదా, అది వేసుకోవాలి. దీనిని 2 వైపులా నూనె రాస్తూ కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా వంగుతున్నాయో. ఇలా వంగినాక 2 వైపులా కాల్చుకోవాలి. ఇట్లా పొంగినాక మంచిగా ఇట్లా ప్రెస్ చేస్తూ చేస్తే మంచిగా వంగుతాయి. ఇట్లా వంగినాక 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చినాయో. టేస్ట్ కూడా అంతే బాగుంటది. మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. మా బాబు అయితే అసలు మామిడి పండు అస్సలు తినడు. ఇలా వేస్తే అయినా తింటాడని ఇలా వేస్తుంటాను. ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.